కళ్యాణ్ గారు. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారు. నా పేరు గరగా కృష్ణస్వాతి సార్. మాది పిఠాపురం కాన్స్టిట్యున్సీ గోకువాడ విలేజ్ సార్. నాకు మా మామగారైన గరగా సత్యానందం, తర్వాత పిల్లా శివ గారు, ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి కూడా నాకు ప్రాణభయం అనేది కూడా ఉంది సార్. జనసేన పార్టీ ఆఫీస్ చుట్టూ అందరినీ కలిశాను సార్. నా భర్త చనిపోయారండి. అక్కడి నుంచి కూడా మా మామగారు నన్ను అన్ని విధాలుగా చాలా హెరాస్ చేస్తున్నారండి. సంవత్సరం నుంచి పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను సార్. ఒక 6 నెలల క్రితం నాగబాబు సార్ని కూడా కలిశాను సార్. నా సమస్య గురించి చెప్పిన వెంటనే నాగబాబు సార్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వీళ్ళ మామగారిని పిలిపించి ఏంటి అసలు సమస్య, ఇమీడియట్గా పరిష్కారం చేయండి అని చెప్పి నాగబాబు సార్ ఒక 2 పర్సన్స్ కూడా అప్పచెప్పడం జరిగిందండి. కానీ వాళ్ళు అసలు ఈ రకంగా కూడా పట్టించుకోలేదు సార్. తర్వాత నేను కాకినాడ ఎంపీ సార్ని కలిశాను. ఇన్ఛార్జ్ గారి దగ్గరికి ఒక 10 సార్లు తిరగడం జరిగింది సార్. వాళ్ళందరికీ కూడా నా సమస్య తెలుసు, మా మామగారు నాకు ఎంత అన్యాయం చేశారో చేస్తున్నారో, ఎవరు అతను దొంగ అనే విషయం అందరికీ తెలుసు సార్. తెలిసి కూడా నాకు నా సమస్యకి పరిష్కారం అనేది చేయట్లేదు సార్. నేను చెప్తున్న ప్రతిదీ నాకు ఏదైతే జరిగింది అన్యాయం అదందరికీ కూడా అర్థమవుతుంది. అమ్మ నీకు చాలా అన్యాయం జరిగింది, అతను చాలా వెధవమ్మ, నువ్వు చెప్పింది కరెక్టే, నీకు చాలా అన్యాయం చేశారు అనడమే తప్పింది సార్. నాకు ఎక్కడికి అసలు ఏ రకంగా కూడా నాకు న్యాయం అనేది జరగడం లేదు సార్. ఏంటి అని అంటే ఎవరు అడిగినా ఏవడిగినా వచ్చి తనతో ఉండమంటున్నారు సార్. మా మామగారు వచ్చి నా దగ్గర ఉండమనండి, నేను చూసుకుంటాను సార్. ఇల్లు కూడా అమ్మనివ్వకుండా నా చాలా రకాలైన ఇబ్బందులు పెడుతున్నారు సార్. అసలు ఫైనాన్షియల్గా నన్ను బ్రతకనివ్వడం లేదు సార్. ఇల్లు అమ్మితే కనీసం అప్పులు తీరుద్దామంటే ఇల్లు కూడా అమ్మే అవకాశం కూడా లేకుండా చేశారు సార్. ఏంటి అంటే అతను కాళ్ళు పట్టుకొని అతని దగ్గరికి వెళ్ళి ఉండాలి, ఇదే సార్. ఇలాగా అసభ్యకరంగా ఒక ఇంటి కోడలతో మాట్లాడవలసిన మాటల్లా కాకుండా చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారండి అతను. నేను ఎక్కడికి వెళ్ళినా నా సమస్య పరిష్కారం అవ్వకపోవడానికి కారణం కేవలం పిఠాపురం పిల్లా శివ గారు అనే వ్యక్తి అండి. అతను క్యారెక్టర్ చెప్పాలంటే అతని క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ కాదండి. అతను ఏదో మనసులో దురుద్దేశంతోనే నా భర్త చనిపోయిన దగ్గర నుంచి సార్, కోవిడ్లో చనిపోయారు, ఆ రోజు నుంచి కూడా నన్ను 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇదే నరకం పెడుతున్నారండి. నన్ను ప్రతి విషయంలో అన్ని రకాలుగా నన్ను ఫైనాన్షియల్గా ఇరికించేసి ఏంటి అని అంటే కేవలం తన దగ్గరికి నా అంతా నేను వెళ్ళి ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరుగుతుంది సార్. అతని దగ్గరికి ఎలా వెళ్ళి ఉండగలను చెప్పండి సార్ మీరే. కోవిడ్ టైంలో నా భర్త, మా అత్తగారు, మా బావగారు ముగ్గురు చనిపోయారు సార్. చనిపోయిన తర్వాత నేను కొంత పాపకి 8 నెలలు సార్, అప్పుడు 8వ నెల పాప. నేను కొంత డిప్రెషన్లో ఉన్న టైంలో నేను కూడా బయటకు రాలేని పరిస్థితి సార్. చుట్టూ అప్పుల వాళ్ళు ఆగకపోతుంటే వచ్చి అప్పులు ప్రెజర్ ఎక్కువైపోతే అప్పుడు నేను మా మామగారిని సంప్రదించి, మామయ్య గారు అప్పుల వాళ్ళు ఆగట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే, సరేనమ్మా అన్నీ నేను చూసుకుంటాను, పాపకు కూడా మంచి భవిష్యత్తు ఇద్దామంట కేవలం ఆయన మాటలు నమ్మి ఆ టైంలో నా దగ్గర ఉన్న మా హస్బెండ్ రియల్ ఎస్టేట్ చేసేవారు సార్. చాలా లావాదేవీలు ఉన్నాయి. ఆ టైంలో నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, కొన్ని చెక్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అతనికి వాళ్ళ తమ్ముడు కొడుకైన గరగా కిరణ్ కుమార్ అండి, కాకినాడ నుంచి అతనే పంపించారండి. పంపిస్తే అతనికి నేను డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది సార్. ఇచ్చిన వరకు కూడా నాతో బాగానే మంచిగానే ఉండి, ఇచ్చిన తర్వాత నుంచి కూడా నన్ను అసభ్యకరమైన మాటలు మాట్లాడి అడుగుతుంటే సమాధానం చెప్పకపోవడం, ఏదన్నా అంటే వచ్చి నా దగ్గర ఉండు నేను చూసుకుంటాను అని ఇలాగా చెప్పడం జరిగిందండి. ఆ డాక్యుమెంట్స్ కూడా నేను ఎందుకు ఇచ్చానంటే సార్, అవన్నీ కూడా కొన్ని మా పేరు మీదకి రిజిస్ట్రేషన్స్ చేపిస్తానని, మాకు రావాల్సిన అమౌంట్స్ అన్నీ కూడా నేను పిలిపించి సెటిల్ చేస్తాను, ఆ డాక్యుమెంట్స్ వరకు మాకు ఏవైతే లావాదేవీలు ఉన్నాయో అందరినీ పిలిపించి కూర్చోపెట్టి నీకు అన్నీ నేను సెటిల్ చేస్తానమ్మా అని చెప్తే కేవలం ఆయన మాటలు నమ్మి అదే టైంలో మా అత్తగారైన 2 కుటుంబ సభ్యులు సంప్రదించి వాళ్ళని చెప్పి డాక్యుమెంట్స్ అడుగుతున్నారంటే వాళ్ళు కూడా ఇవ్వమ్మా ఖచ్చితంగా చేస్తారనేసి అంటే వాళ్ళ మాట కూడా తీసుకొని నేను ఆయనకు ఆ డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది సార్. డాక్యుమెంట్లు అయితే తీసుకున్నారు కానీ సార్, నాకైతే ₹1 ఇవ్వడం కానీ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తానని ఏది కూడా లేకుండా అన్నీ కూడా బయట ఆయన అమౌంట్స్ అన్నీ కూడా ఆయన సెటిల్ చేసుకోవడం కానీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మార్చేసి మరి ఏం చేశారో అయితే నాకు తెలియదు సార్. వైజాగ్లో ఎన్ఏడిలో ఒక ఫ్లాట్ ఉంది సార్, దాని మీద 30 లక్షల అప్పు ఉంది సార్. నేను నెలకి దానికి ఈఎంఐ 32,000 కడుతున్నాను సార్. ఇప్పటి వరకు కట్టుకొచ్చాను సార్. ఇంకా కట్టలేని పరిస్థితిలో చుట్టూ అప్పుల ప్రెజర్ తట్టుకోలేక ఇంకా తీసేయవలసి వచ్చి ఆ ఫ్లాట్ బేరం కూడా పెట్టాను సార్. సేల్ పెడితే కరెక్ట్గా అయిపోతుంది అనే టైంలో ఎవరో తెలియదు సార్, అన్నోన్ పర్సన్ తీసుకొచ్చి ఒక ఫేక్గా డాక్యుమెంట్ క్రియేట్ చేసి, ఫేక్ నోట్ క్రియేట్ చేసి మా హస్బెండ్ ఉన్నప్పుడు అప్పు ఇచ్చామని చెప్పేసి దాని మీద 40 lakhs సడన్గా 3 daysలో అటాచ్మెంట్ వేయించేశారు సార్. నా భర్త చనిపోయిన టైంలో నేను కొంత డిప్రెషన్ ఉన్న టైంలో నా భర్త ఫ్రెండ్స్నే కొంతమందిని పెట్టించి లేని అప్పులు సృష్టించి నా చేత బయట అప్పులు చేపించేసి
ఇంటి మీద అటాచ్మెంట్లు వేసేస్తారమ్మా అదమ్మా ఇదమ్మా అని చెప్పి నా చేత దొంగ అప్పులు కట్టించి నన్ను ఒక రకమైన బాధ పెట్టలేదు సార్. నన్ను చాలా ఫేక్ కేసెస్లో ఇరికించేశాడు సార్. ఇది కేవలం ఏంటంటే అతని దగ్గరికి వెళ్ళి ఉండాలని చెప్పి సార్. నాకు ఉండడానికి ఎలాంటి అభ్యంతరం లేదు సార్. ఒక తండ్రిగా, ఒక బాధ్యతగా నా కూతురికి కూడా ఒక తాతగారిగా, ఒక బాధ్యతగా మాకు ఏదన్నా చేస్తారనే వ్యక్తి దగ్గరికి అయితే వెళ్ళి ఉండొచ్చు సార్. అతను మా అత్తగారు, బావగారు, మా వారు ముగ్గురు పోయి 3 నెలలు తిరగకముందే ఒక ఆవిడతో పిఠాపురంలోని ఒక ఆవిడతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు సార్. అది కూడా మా తోటికోడళ్ళు ఒక ఆవిడే ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్తోనే అన్నీ కూడా బయటకు తెలియచేశారండి. అలాంటి వ్యక్తి దగ్గరికి నేను ఎలా వెళ్ళి ఉండగలను చెప్పండి సార్. అతను క్యారెక్టర్ చెప్పాలంటే అతని క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ కాదండి. అతను ఏదో మనసులో దురుద్దేశంతోనే నా భర్త చనిపోయిన దగ్గర నుంచి సార్, కోవిడ్లో చనిపోయారు ఆ రోజు నుంచి కూడా నన్ను 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇదే నరకం పెడుతున్నారండి. నన్ను ప్రతి విషయంలో అన్ని రకాలుగా నన్ను ఫైనాన్షియల్గా ఇరికించేసి ఏంటి అనంటే కేవలం తన దగ్గరికి నా అంతా నేను వెళ్ళి ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరుగుతుంది సార్. అతని దగ్గరికి ఎలా వెళ్ళి ఉండగలను చెప్పండి సార్ మీరే. ఈరోజు పాపను కూడా చదివించుకోలేని, సరైన ఫుడ్ కూడా పెట్టుకోలేని పరిస్థితికి తీసుకొచ్చేసారు సార్. ఇంత నేను ఫైట్ చేస్తుంది కూడా నా భర్త అప్పులు సార్. ఆయన ఉండగా కొన్ని అప్పులు అన్నిటికీ కూడా నేను షూరిటీ ఇచ్చాను సార్. నేను బాధ్యతగా నా భర్త పోయినా కూడా ఆయన అప్పులు ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకూడదని ఆయన అప్పులన్నీ కూడా నేను బాధ్యతగా తీరుస్తానని నేను మాటిచ్చి, తర్వాత పాప సార్, పాపకు కూడా ఈరోజు చూసుకోలేని పరిస్థితి తీసుకొచ్చేసాడండి. ఇప్పుడు ఆయన మనవరాలే కదా సార్, ఇప్పుడు ఆయన ఇంటి పిల్ల, ఈ పిల్ల కనీసం ఈ పిల్ల ముఖం కూడా చూడట్లేదు సార్. పోనీ నన్ను వదిలేయండి సార్, కనీసం ఈ పాపని ఈరోజు చదివించుకోలేని పరిస్థితి తీసుకొచ్చేసాను సార్. కనీసం చిన్న కొడుకు కూతురని కూడా లేదు సార్. నేను అసలు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో కనీసం పాపను కూడా చూసుకోలేని పరిస్థితి సార్. ఈ పాపని నేను ఎలా పెంచాలి, అప్పులు ఎలా తీర్చాలి సార్? ఇప్పుడు నేనేదో నా గురించి అడగట్లేదు సార్. నేను ఎలాగైనా నేనే జాబ్ చేసుకుని బతాను, కానీ పాపని ఎలా పెంచాలి సార్, ఎలా చదివించాలి సార్, నా భర్త అప్పులు ఎలా తీర్చాలి సార్? ఈ విషయం కోసం నేను వైజాగ్ సిపి గారిని కూడా కలవడం జరిగింది సార్. సార్ ఇలా నా డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళిపోయి నాకు ఏమి ఇస్తానని చెప్పి ఇలా ఏమీ సెటిల్ చేయలేదు సార్. ఈరోజు నేను నా భర్త అప్పులు తీర్చుకోలేక, పాపను చదివించుకోలేక, తిండి పెట్టుకోలేక, ఇంటి ఈఎంఐలు కట్టుకోలేక, చుట్టూ కూడా చాలా సమస్యలు నలిగిపోతున్నానంటే సిపి గారు వెంటనే స్పందించి మా లోకల్ పిఎస్ఐని ఏసీపీ గారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ మామగారిని, వాళ్ళ మధ్య గారిని పిలిపించి ఆవిడకి ఏవైతే రావాల్సి ఉన్నాయో డాక్యుమెంట్స్ అవి ఇప్పించండి, చిన్న పాపతో ఈరోజు చాలా ఇబ్బంది పడుతుంది ఆవిడ అని చెప్పి చాలా పెద్ద మనసు చేసుకుని చెప్పడం జరిగిందండి. ఏసీపీ గారు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని పిలిపించడం కూడా జరిగింది సార్. పిలిపిస్తే సిఐ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. పిలిపించి ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో మా మరిది గారు ఎవరైతే డాక్యుమెంట్స్ తీసుకెళ్లారో ఆ వ్యక్తి కూడా ఒప్పుకున్నారు సార్. డాక్యుమెంట్స్ మా వదిన గారు ఇచ్చారు, తీసుకెళ్ళాను, మా పెద్దనాన్న గారికి ఇచ్చానని కూడా ఒప్పుకున్నారు సార్. వెంటనే వాళ్ళు కూడా మీరు అలా తీసుకెళ్ళి మరి ఆవిడకి మీ కొడుకు అప్పులకి ఈరోజు మీ కోడలు ఎలా బాధ్యతలు అవుద్ది, ఈరోజు పిల్లనే పెంచుకోలేని పరిస్థితిలో ఆవిడ అంత అప్పు ఎలా తీర్చగలదని అడిగితే లేదు నేను ఏవైతే తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ నేను ఇచ్చేస్తానని ఒప్పుకున్నారు సార్ స్టేషన్లో కూడా. తర్వాత ఒక 4 డేస్కి నేను డాక్యుమెంట్లు తీసుకొని వస్తున్నానని చెప్పి పిల్లా శివ అనే ఒక వ్యక్తిని, ఒక నలుగురిని తీసుకొని జనసేన పార్టీ ఆఫీస్ నుంచి స్టేషన్కి వచ్చి ఏం మాట్లాడించారో తెలియదు సార్. అప్పటి వరకు కూడా నాకు పిఎస్లో నాకు ఖచ్చితంగా మీ డాక్యుమెంట్లు మీకు ఇప్పిస్తామని చెప్పిన వ్యక్తులు ఒక 2 డేస్కి అమ్మ మీది ఇది ఫ్యామిలీ ఇష్యూ, తర్వాత సివిల్ డిస్ప్యూట్, సివిల్ నేచర్ అని చెప్పేసి కేసు క్లోజ్ చేయడం జరిగింది సార్. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నేను జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళాను సార్. వెళ్ళినా కూడా నేను అందరు కార్యకర్తలు జనసేన పార్టీలో ఉన్న పెద్ద పెద్ద అందరిని ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఇన్ఛార్జ్ దగ్గర అందరినీ కలిశాను సార్. అందరికీ నా బాధ, నా దగ్గర ఉన్న ప్రూఫ్స్, నా దగ్గర ఉన్న రికార్డింగ్స్ అన్నీ వినిపించాను సార్. పాపం అందరూ కూడా నా బాధ చూసి అమ్మ నీకు చాలా అన్యాయం జరుగుతుంది, వాడు వెదవమ్మ మాకు అర్థమవుతుంది అని అంటున్నాను తప్పించుకొని సార్ నాకు నా సమస్య ఎలా పరిష్కారం అవుతుందో వాళ్ళు కూడా చేయలేకపోతున్నాను సార్. వాళ్ళు కూడా తల్ల పట్టుకుంటున్నారు సార్. అంటే కేవలం ఆయనకి లోకల్గా పిల్లా శివ అనే ఒక వ్యక్తి సపోర్ట్తో తప్పించుకుంటున్నాడు సార్. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కూడా నేను కలవడానికి చాలాసార్లు 4 సార్లు ప్రయత్నం చేశాను సార్. దగ్గరలోకి వచ్చినప్పటికీ నాకు తెలియని కార్యకర్తలతో నన్ను మీ చేతికి లెటర్ కూడా అందనివ్వకుండా నన్ను చేశారు సార్. విజయవాడ మంగళగిరి సార్ సంవత్సరం బట్టి తిరుగుతున్నాను సార్. కేవలం మిమ్మల్ని నమ్ముకొని మీ పార్టీ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ పార్టీలో వ్యక్తి అతనికి సపోర్ట్ చేస్తున్నారు సార్. నాకు ఇంకేం చేయాలో అర్థం కాక వెళ్ళిపోయాను సార్. ఇప్పుడు నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. అప్పులతో చిన్నపిల్లని పెంచుకోలేక, చదివించుకోలేక, చుట్టూ అప్పులతో, చుట్టూ కేసులు సార్. నా మీద లేనిపోయిన ఫేక్ కేసులు వేపించేశారు సార్. నన్ను అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేశారు సార్. కనీసం కేవలం సార్ మీరు మాత్రమే మీ వరకు ఈ విషయం ఎలా తీసుకురావాలో అన్ని విధాలుగా ప్రయత్నం చేశాను సార్. ఇంకా నాకు వేరే దారి లేక ఇంకా ఈ దారిని ఎంచుకోవడం జరిగింది సార్.
దయచేసి ఈ విషయం మీ దృష్టికి వస్తదని ఒకే ఒక ఉద్దేశంతో నేను చేయడం జరిగింది సార్. మా ఇద్దరి భవిష్యత్తులో ఈరోజు మీ చేతిలోనే ఉన్నాయి సార్. మీ దృష్టికొస్తే తప్పకుండా నా సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో నేను గత 6 నెలలు బట్టి నేను చాలా గట్టిగా ప్రయత్నం చేశాను. కానీ సార్ మీ దృష్టికి రానివ్వకుండా చాలా విధాలుగా చాలామంది అడ్డుపడ్డారు సార్. అందులో మెయిన్ పిల్లా శివ అనే వ్యక్తి సార్. దయచేసి నా బిడ్డకి నాకు మీరే న్యాయం చేయాలి సార్. లేదు అనంటే నా బిడ్డకి నాకు చావు తప్ప వేరే దారి లేదు సార్. దయచేసి మా ఇద్దరికి న్యాయం జరిగేలా చూడండి పవన్ కళ్యాణ్ గారు.